గాంధీ భవన్లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా అంతా హాజరయ్యారు. ఏంటి అసలు ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి ఉన్నారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి మీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చాలా కాలం తర్వాత అంతా సమావేశమైనట్టుంది, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా? ఇప్పుడు 1 ఇయర్లో వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి అని చెప్పుకునే, రూపాయి చేయకుండా చెప్పుకునే వాళ్ళు ఇవాళ మేము 1 సంవత్సరం అయినా కానీ మేము మీడియా ముంగట్నో అవేంటి సోషల్ మీడియాలో షోపిటప్ చేసుకుంటలేం. మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు రోజుకు 18 గంటలు ప్రజల కొరకు పనిచేస్తున్నారు. కాబట్టి ఇది 1 ఇయర్ సందర్భంగా ఈ సంవత్సరంలో చేసిన పనులు మేము ఇస్తామన్న 6 గ్యారంటీలు, అదేవిధంగా వడ్లకు 500 రూపాయలు బోనస్ అన్నీ కలిపి కూడా ఈరోజు మరి వారం రోజులు విజయోత్సవాల సందర్భంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, రోజు సోషల్ మీడియా వాళ్ళకు ఏం చేస్తున్నారో మీకు తెలుసు, మాకు తెలుసు కదా, దాని గురించి చెప్పడం అనవసరం. లేనివి పచ్చి అబద్ధాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గ్రామ పంచాయతీలలో మెడ మీద కత్తి పెట్టి పనులు చేయించి వాళ్ళకు డబ్బులు రాకపోతే వాళ్ళే ధర్నా చేస్తారు. అంటే దొంగలే వచ్చి మళ్ళీ రోడ్డు మీద వాడి దొంగలను పట్టుకోరు అన్నట్టున్నది పరిస్థితి అలా టీఆర్ఎస్ వల్ల. దాని గురించి జరుగుతున్న మనం 1 ఇయర్ సందర్భంగా చేసిన అభివృద్ధి, రేపు మూసి గురించి కానీ, మరి ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే 2 కోట్ల జనాభా హైదరాబాద్లో ఉన్నారు. ముఖ్యంగా మూసి ఎంత ప్రాబ్లం ఉందో మూసి ఎంబడి ఉండే ఇంటి వాళ్ళని అడిగితే చెప్తారు. మొన్న ఒకరోజు మూసి నిద్ర అని చెప్పి ఏసీలో వండుకొని వచ్చారు బీజేపీ వాళ్ళు. మాకు అది కాదు, మేము షోపుటప్ కాదు. మా ముఖ్యమంత్రి కూడా ఎన్నాడు కూడా మీడియా ముందుకు వచ్చి రోజు వాళ్ళలాగా మాట్లాడలేడు కదా. కాబట్టి ఈరోజు మా క్యాడర్నంతా అలర్ట్ చేస్తూ ఈ సంవత్సరంలో చేసిన అభివృద్ధి తెలియజేయడం జరిగింది. సార్, మూసి గురించి మాట్లాడారు కాబట్టి మీరు కేవలం మూసి మూటల కోసమే, ఢిల్లీకి ఆ మూటలు పంపించడం కోసమే మూసి ప్రక్షాళన, మూసి పునరుజ్జీవం అంటున్నారు. కానీ మరి నిజంగా మూసి బాధితుల కష్టాలు తెలుసుకోవాలంటే ఇప్పటివరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ, అధికార పార్టీ నేతలు కానీ ఒక్కరు కూడా ఈ పరివాహక ప్రాంతాల్లో పర్యటించలేదు. అక్కడ జనాలు కూడా అదే అడుగుతున్నారు. ఒకసారి మీరు రండి, వస్తే ఇప్పుడు మేము నిజంగా కష్టపడుతున్నాం, అయితే బాగానే ఉన్నామో జనాలు తెలిసింది కదా అని చెప్తున్నారు కదా. మూసి గురించి పర్యటించలేదు అనడం తప్పు. మాకు తెలుసు కాబట్టే మూసి ప్రాజెక్టు తీసుకున్నాం. మూటలు మోయడానికి ఇచ్చిన 100 కోట్లు ప్రాజెక్ట్ రిపోర్ట్ కొరకు తయారు చేయమని చెప్పి ఇస్తే 140 కోట్లు ఏడకిన్ మూటలు మోసిరి. సిగ్గుండాలే చెప్తాందుకు. మేము 7,000 రూపాయలు పెట్టి ఔటర్ రింగ్ రోడ్ కడితే 30 ఏళ్ళకి అమ్ముకున్నారు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు, అది ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరని. వాళ్ళు ఏమో ఇస్తారు, అగ్రిమెంట్లు చేస్తారు, క్యాన్సిల్ చేస్తే ఆ వచ్చే డబ్బులు కూడా కట్టకుండా చేయడానికి వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. ఇలాంటి బుద్ధి లేని లెక్కలు వాళ్ళు చేస్తున్నారు. మాకు తెలుసు ప్రజల ప్రాంతంలో. ఇలా మాకు ఎల్బీ నగర్ ప్రాంతం ఉంది, 3 డివిజన్లు ఉంటాయి. 3 డివిజన్ల 370 ఇండ్లు ఉన్నాయి మూసి పరిధిలో. ఆ 370 ఇంటూ 3 వేసుకున్న 1000 మంది వాళ్ళు సంతోషంగా డబుల్ బెడ్రూమ్లలో పోతున్నారు. కానీ ఇవాళ 150,000 మంది సంతోషపడుతున్నారు. ఆ మూసి వస్తుందంటే మాకు రోజు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు, చాలా మంచి ప్రాజెక్ట్ తీసుకున్నారని. ఆ విధంగా జరుగుతున్నది మూసి సమస్య. సార్, అయితే ఒక మాట చెప్పండి. మీరేమో విజయోత్సవాలు జరుపుతున్నారు, ఏడాది సందర్భంగా ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెప్పి, అయితే ప్రతిపక్షాలు ఏమో కేవలం ఒక బస్సు మహాలక్ష్మి పథకం తప్ప ఇంతవరకు ఏవి సరిగా ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పి కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. రైతు రుణమాఫీ కానీ ఏవైనా కానీ వాళ్ళ అబద్ధాలు చెప్తుంటే మీరు కూడా వింటున్నట్టే లెక్క కదా ఇది. కాబట్టే ఇలాంటి మీటింగులు పెట్టుకొని చెప్తున్నారు. బస్సులో చెప్పినరా, 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నారా, గ్యాస్ సిలిండర్ ఇచ్చారా, 5 లక్షలు పోయి 10 లక్షలు ఆరోగ్యశ్రీ ఇచ్చారా, 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తున్నారా, ఇంకా ఏమి ఇవ్వలేదని 6 గ్యారంటీలా. మహిళలకు నిన్న 20,000 కోట్లు వడ్డీ రుణం ఇచ్చారా. వీళ్ళు 10 సంవత్సరాలు మహిళలను, డాక్రా గ్రూప్లను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎందుకు చేశారంటే వాళ్ళ దగ్గర ₹1 కమిషన్ రాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఏమి చేసినా కమిషన్లు లేకుంటే ఏ పని కూడా చేయలేదనేది ఈ సందర్భంగా చెప్తున్నాను. సార్, అయితే రీసెంట్గా కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి. ప్రూవ్ అంటూ బట్టి రేవంత్ ఉత్తమ ట్యాక్స్ అని చెప్పి కూడా ఒకటి వచ్చింది. ఏం చెప్తారు దాని మీద? ఏమున్నాయి,
పని చేస్తూనే ఎవడన్నా గట్లనే మాట్లాడతారు. వాళ్ళు ఏమో ఫామ్ హౌస్లో వండుకొని ఓనికి దొరకకపోయేది. వీళ్ళు రోజు ప్రజలలో తిరుగుతుంటే వాళ్ళ కమిషన్లు అంటున్నారా, వాళ్ళ ట్యాక్స్ అంటున్నారా? అదే వాళ్ళు చేసే పని. వాళ్ళు ఏం చేసిర్రో మీకు తెలుసు కదా. మేము ఆ పని చేస్తలేం కదా, మేమేమన్నా బయటికి వస్తామేమో అని చెప్పి అంతకంటే ముందే వాళ్ళు లొల్లి పెట్టుకొని బుడమకాయ దొంగ అంటే భుజాలు దమ్ముకున్నట్టున్నది వాళ్ళ పరిస్థితి. సార్ చివరికి ఒక మాట చెప్పండి. ఇందాక మీరే అన్నారు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది, వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అని. మరి మీ పార్టీ ఎందుకు అంత స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతుంది? సోషల్ మీడియా ఎందుకు అంత ఎఫెక్టివ్గా లేదంటారు? అవసరం లేదు, ప్రజలు చూస్తున్నారు. ప్రజలే మాకు సోషల్ మీడియా. రోజు మా ఎమ్మెల్యేలు చేసే పనే మాకు సోషల్ మీడియా, మా మంత్రులు చేసే పనే మాకు సోషల్ మీడియా. వాళ్ళలాగా డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాను నడపాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండదు. కాంగ్రెస్ పార్టీ తప్పు చేయదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మల్రెడ్డి రామరెడ్డి సార్ చెప్తుంది. అయితే అంటే ప్రతిపక్షాలు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో నడుపుతున్నాయి, వాళ్ళలాగా తమకు చేయాల్సిన అవసరం లేదు, తాము నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం కాబట్టి మాకు అటువంటి చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అలాగే మూసీ పైన కూడా ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా తమ ముఖ్యమంత్రి కానీ తమ పార్టీ కానీ మూసీ విషయంలో ముందుకెళ్లాలని ఇప్పటికే ఆ దిశగా చర్యలు కూడా చేపడుతున్నామంటూ కూడా ఆయన క్లియర్గా చెప్పారు. ఇక ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయి, కేవలం వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే ఇలా చేస్తున్నాయంటూ కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో మణిశంకర్, పల్లవి టీవీ, గాంధీభవన్ నుంచి.